ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రెస్ మీట్ ఇంత గ్రాండ్గా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు. థ్యాంక్ యూ వంశీశేఖర్ అన్న, లవ్ యూ. ఇంకా పెళ్ళిగాని ప్రసాద్ అనే సినిమా గురించి ఒక పెద్ద ఎగ్జామ్ రాసామండి. ఆల్మోస్ట్ ఆ ఎగ్జామ్లో నాకు నేనుగా నా మనస్సాక్షికి 100% మంచి మార్కులు వేసుకున్నాను. ఈ సినిమా తప్పకుండా మీ దగ్గర కూడా మంచి మార్కులు పడతాయని ఆ టెన్షన్తో ఉన్నాం. ఈ వీక్ మాకు స్టార్ట్ అయింది నర్వస్ వీక్ స్టార్ట్ అయింది. సో తప్పకుండా ఈ మార్చి 21 మా సినిమాకి మీరందరూ చూసి జెన్యున్గా మీ రివ్యూస్ ఏం రాసినా సరే మేము శిరస్సు వంచి దాన్ని తీసుకుంటాం. మిమ్మల్ని అందరూ మెప్పిస్తున్నాను, ఆశిస్తున్నాను. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక శర్మ గారు. మా పక్కన కమెడియన్ల పక్కన హీరోయిన్లు దొరకడం చాలా కష్టం అండి. ఎందుకంటే చాలామంది కమెడియన్ పక్కన అంటారు. అలాంటిది మా పక్కన యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక శర్మ గారు. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ నా సీనియర్ అంటే ఈ బ్యాచ్ చూసాను, ప్రియాంక శర్మ అండ్ అన్నపూర్ణమ్మ గారు అండ్ ప్రమోదిని గారు. ఇది వీళ్ళ బ్యాచ్ సినిమాలో చేసేటువంటి హడావిడి తప్పకుండా మిమ్మల్ని అందరినీ కడుపుబ్బా నవ్విస్తుందండి. పెద్ద దండుపాలెం బ్యాచ్ అని చెప్పచ్చు. అది నా మీద యుద్ధానికి వస్తారు. ఆ యుద్ధం చేసే సీన్లు తప్పకుండా మంచి కామెడీని తప్పిస్తాయి. సో నాది అండ్ మురళీ గౌడ్ గారి క్యారెక్టర్లు మాత్రం ఈ సినిమాలో ఒక మీటర్ కట్టుబడి ఉంటుంది. ఆ సిన్సియారిటీ కనపడుతుంది ఆ క్యారెక్టర్లో. మాకు ఆపోజిట్కి వచ్చే ఈ గ్యాంగ్ చేసేటువంటి హడావిడి తప్పకుండా సినిమాలో మిమ్మల్ని అందరినీ ఫన్ బ్లాస్ట్ చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లస్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడ ఈ బడ్జెట్ ఈ కాన్సెప్ట్కి ఎక్కడ అన్కాంప్రమైజ్డ్ కాకుండా మీరు ఒక మంచి బడ్జెట్ ఇచ్చారు. అలాగే డైరెక్టర్ అభిలాష్ రెడ్డి, అతని గురించి ఇప్పుడేం మాట్లాడకూడదు. ఆఫ్టర్ సినిమా మీరు మాట్లాడేంత మంచి సినిమా తీశారు, అప్పుడు మనం మాట్లాడదాం. అలాగే ఈ సినిమా నేను అడిగిన వెంటనే ఒక గుడ్ విల్తో, ఒక మహారాజు మనస్తత్వంతో ప్రభాస్ అన్న టీజర్ లాంచ్ చేశారు. అది నిజంగా అన్న థ్యాంక్ యూ సో మచ్. అలాగే విక్టరీ వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్న లాంటి ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన ఎనర్జీ, ఆయన ఆరా వేరే రకంగా ఉంది. నేను వెళ్ళి చూడగానే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నేను అడిగిన వెంటనే ఆయన నాకు ట్రైలర్ లాంచ్ చేసి పెట్టారు. ఒరిజినల్ పెళ్ళిగాని ప్రసాద్ వెంకటేష్ గారు కాబట్టి సో జూనియర్గా నన్ను ఆశీర్వదించి మంచి సినిమా రావాలి, మంచి సినిమా నువ్వు సక్సెస్ కొట్టాలి తమ్ముడు అని బ్లెస్ చేసి ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ రెండు 100% ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. ప్లస్ వాళ్ళ మెప్పును కూడా పొందాను. అలాగే ఎస్విసి లాంటి ఒక గొప్ప బ్యానర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటే వాళ్ళు ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొని ఆ బ్యానర్లో మేము పెట్టాం. అంటే వాళ్ళు చూసి కంటెంట్ ఓకే అని ఇది మా బ్యానర్లో రిలీజ్ చేయదగ్గ సినిమా కాబట్టే మేము చేస్తున్నామని మాకు ఎస్విసి బ్యానర్ని అప్పచెప్పడం జరిగిందండి. రెగ్యులర్ రిలీజ్ కాకుండా వాళ్ళ ఓన్ మూవీలా ఇది మాకు తీసుకొని శిరీష్ అన్న అండ్ రాజ్ సార్ మీ దగ్గరే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఆర్టిస్ట్గా నేను బాటప్ చేశాను. ఇంత లాంగ్ టైం తర్వాత మీ బ్యానర్ నుంచి నా సినిమా రిలీజ్ అవ్వడం నిజంగా ఒక ఎమోషన్ గురవుతున్నాను. తప్పకుండా మీ బ్యానర్కి కావచ్చు, ప్లస్ ఈ సినిమాని సపోర్ట్ చేసిన మారుతి అన్న కావచ్చు, నా స్నేహితుడు అనిల్ రావుపూడికి కావచ్చు, మీ అందరికీ ఏమాత్రం చెడ్డ పేరు తీసుకురాను, మంచి పేరు తీసుకొస్తానన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ఈ సినిమా వెంట నిలబడినందుకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సప్తగిరి గారు ఇది టీజర్ లాంచ్కి ప్రభాస్ గారిని దింపారు ప్రమోషన్స్ కోసం, అండ్ ట్రైలర్కి వెంకటేష్ గారిని దింపారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరు రాబోతున్నారు గెస్ట్గా, ఎవరు సపోర్ట్ చేయబోతున్నారు? ఒక పెద్ద స్టార్ ఏదో ట్రై చేస్తున్నారని విన్నాము, ఎవరు రాబోతున్నారు? అది కొంచెం కష్టంగానే ఉంది, బట్ గాడ్ గ్రేస్ ఆ న్యూస్ అనేది ఈరోజు రాత్రి చెప్పడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ. అండ్ సెకండ్ హాఫ్ ఏదో కొంచెం ఇలేరియస్ బ్లాగ్స్ ఏ ఉన్నాయంటున్నారు, ఎలా ఉండబోతుంది ఎంటర్టైన్మెంట్ పరంగా? ఇది నా ఎంటర్టైన్మెంట్ పరంగా 100% గ్యారంటీ ఇస్తానన్న. ఇందాక అన్నపూర్ణమ్మ గారు చెప్పినట్లు స్టోరీ థిన్ లైన్ ఉన్న ఎంటర్టైన్మెంట్కి 100% షూర్ గ్యారంటీ. అది కూడా సిచ్యువేషనల్ కామెడీ వర్కౌట్ అయింది, చూడాలి. సప్తగిరి గారు సార్ కామెడీన్గా ఏదైనా సినిమా ఒప్పుకుంటే సరదాగా వెళ్ళి ఒక గంట 2 గంటలు చేసేసి వెళ్ళిపోతే సరిపోద్ది. హీరోగా అలా ఉండదు. సినిమా అంతా త్రూ అవుట్ ఉండాలి, దాని ప్రమోషన్స్ దగ్గర ఉండి చూసుకోవాలి, బర్త్డేని ఎక్స్ట్రా ఉంటుంది. ఆ బర్త్డేని ఏమైనా ఫీల్ అయ్యారు ఈ సినిమాకి? సునామీ లాంటి బర్త్డేని ఫీల్ అయ్యానన్న. ఒకటిగా చెప్పుకుంటూ పోతే కథలుగా చెప్పచ్చు. ఆల్మోస్ట్ ఒక సముద్రాన్ని ఈదుతున్నాను అంతే. అంటే హీరో అయిపోయామన్న ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, లగ్జరీ ఒకటి ఉంటుంది. ఆ లగ్జరీ మీకు ఏం దొరకలేదా ఈ సినిమాలో? అంటే హీరో అనేదానికన్నా నిలబడడం చాలా ఇంపార్టెంట్ అన్న. ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళం, ఒక్క చిన్న పొరపాటు జరిగినా మళ్ళీ నేను మేము ముందు నిలబడాలంటే 2-3 years పడుతుంది. సో కాబట్టి ఇక్కడ ప్రతిదీ నేనే ముందు నడిపించాలి.
సో ఇక్కడ లక్కీగా కొంచెం గ్యాప్ వచ్చినా కూడా నాకు ఒక మంచి స్క్రిప్ట్ దొరికింది. సో ఆ స్క్రిప్ట్తో మిమ్మల్ని అందరినీ మెప్పిస్తాను. ఆ పైన దేవుడి దయ. ఈ సినిమా ఎస్విసికి వెళ్ళింది, అది మీ సక్సెస్, ఫస్ట్ సక్సెస్ అదేనా 100%. అంటే ఈరోజు ప్రభాస్ అన్న అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ టీజర్ రిలీజ్ చేస్తున్నారంటే కొన్ని సీన్లు చూడండి రిలీజ్ చేయరు, ఆ క్వాలిటీ చూడండి రిలీజ్ చేయరు. ఇవన్నీ చూసి నేను 100% ఈ సినిమాకి సపోర్ట్ చేయొచ్చని ఆయనకి నమ్మకం కలిగిన రోజే చేశారు. సో అది అక్కడ ఒక 100% మార్క్స్ పడ్డాయి. అలాగే వెంకటేష్ గారు ట్రైలర్ చూశారు, క్వాలిటీ బాగుందన్నారు, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బాగుందన్నారు. నువ్వు 100% కొత్తగా ఫ్రెష్గా కనపడుతున్నావు తమ్ముడు, డెఫినెట్గా నువ్వు నా పెళ్లిగాని ప్రసాద్ లెగసీని నువ్వు కాపాడుతావని చెప్పారు. సో అందుకని ట్రైలర్ లాంచ్ చేశారు. అలాగే ఎస్విసి లాంటి బ్యానర్లో అది వాళ్ళ ఓన్ సినిమా కిందే చెప్పచ్చు అనేది అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. రాజ్ సారు, శిరీష్ అన్న సినిమా ఇదే ప్రసాద్ ల్యాబ్లో చూసి వాళ్ళకి మెచ్చి దీనికి అండా దండా కొండలా నిలబడ్డారు. సో ఇది బిఫోర్ దీనికి అన్ని పాజిటివ్ సైన్స్, అంత పెద్ద వ్యక్తులు నిలబడ్డారు కాబట్టి కాన్ఫిడెంట్గా ఉన్నా. సినిమా విషయంలో కానీ ఈ సినిమా ఎస్విసి దగ్గరికి వెళ్ళడంలో కానీ మీ ఫ్రెండ్ అనిల్ రావుపూడి గారి పాత్ర ఏమైనా ఉందా? 100% ఉందన్న. ఫస్ట్ అనిల్ రావుపూడి సినిమా చూశాడు, సినిమా 100% బాగుంది, సినిమా శిరీష్ అన్నకు చూపించు నేను రికమెండ్ చేస్తానని చెప్పి అనిల్ రావుపూడి రికమెండ్ చేయబట్టే నేను శిరీష్ అన్న దగ్గరికి వెళ్ళాను. శిరీష్ అన్న కూడా ఇమ్మీడియట్గా సినిమా చూశారు. చూసి శిరీష్ అన్న నాది చాలా క్రూషియల్ అండ్ వాల్యుబుల్ టైం, ఒక్క 20 minutes టైం ఇస్తా, నాకు కనెక్ట్ అయిందా కూర్చుంటా, లేకపోతే ప్లీజ్ మొహమాటం మీద నిర్మోహమాటంగా చెప్పి వెళ్ళిపోతా అన్నారు. మాకు 10 నిమిషాలు చాలన్నా అని చెప్పాను. ఓహో నవ్వాడు, వచ్చి కూర్చొని 2 hours చూశాడు, భుజం తట్టాడు, హ్యాపీగా వెళ్ళాడు. ఇంకా మీరు ప్రమోషన్ స్టార్ట్ చేసుకొని మీది నేను నడిపిస్తా అన్నాడు. థ్యాంక్ యూ అన్న శిరీష్ అన్న. రాజ్ సార్. సప్తగిరి గారు సార్, హీరో కమెడియన్స్ పక్కన హీరోయిన్స్ దొరకడం కష్టం అన్నారు. అవును సార్. ఎన్నో ప్రయత్నం తర్వాత ఈ హీరోయిన్ మీకు దొరికింది, ఎంతమంది రిజెక్ట్ చేశారు? డైరెక్టర్ చెప్పాలండి, లిస్టే చెప్తాడు. అది ఒకరు కాదు, అది లిస్టే చెప్తారు. పాపం మా డైరెక్టర్ గారు అయితే మాత్రం ఒక మంచి హీరోయిన్ పెట్టాలని ట్రై చేశారు. అంటే ఇప్పుడున్న అమ్మాయి కూడా మంచి హీరోయినే, బట్ దాని బిఫోర్ ఆ స్టోరీ అనుకున్నప్పుడు కొంతమంది ట్రై చేశాడు. సో సప్తగిరి పక్కన కమెడీని మేము చేయమని చెప్పారు. సరే మంచిదమ్మా, మాకు దొరికిన వాళ్ళే మాకు అని హ్యాపీగా ప్రియాంక శర్మ పక్కన చేయడం జరిగింది. మా అదృష్టం. ఓకే, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ప్రియాంక శర్మతో? డామినేషన్ అండి, అంతే మొత్తం అంతే. సప్తగిరి అనే వ్యక్తిని, సో వీళ్ళందరూ ఆ అమ్మాయే కాదు, అండ్ ఈ బ్యాచ్ ఈ ఫ్యామిలీ, మా అత్త వాళ్ళ అమ్మ వీళ్ళందరూ డామినేషన్ అండి 100%. మనం జస్ట్ అమాయకుల్లో కూర్చుంటే చాలు వాళ్ళ సినిమా నడిపేస్తారు. ఓకే, అన్న వాళ్ళ డైరెక్టర్ గారికి వాళ్ళ క్యారెక్టర్స్ ఏమన్నా F3 నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? F3 కూడా సేమ్ క్యారెక్టర్స్ పోలి ఉంటాయి. లేదు కాదు, ఇన్స్పిరేషన్ ఏం లేదా? ఇన్స్పిరేషన్ ఏం లేదు. ఆ సినిమాకి సినిమాకి పోలికే ఉందండి. ఇది వేరే డామినేటింగ్ ఫ్యామిలీ కదా మొత్తం. అట్లా పోల్చకూడదు, మీరే అలా పోలుస్తారా? సప్తగిరి అన్న, నేను వెంకట్ ఎన్టీవీ. నేను హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఆ సినిమాలు 2 సప్తగిరి LLB, సప్తగిరి ఎక్స్ప్రెస్ అని పెట్టావు. మరి ఇది సప్తగిరి పెళ్లి కానీ సప్తగిరి అని పెట్టొచ్చు కదా? నా ఒరిజినల్ నేమ్ వెంకట ప్రభు ప్రసాద్ అన్న, అందుకని పెళ్లి కానీ ఆ ప్రసాద్ తీసి పెట్టే. ఓహో, అంటే ఆల్రెడీ జస్ట్ క్యాజువల్. పెళ్లి కానీ ప్రసాద్ అనేది ఒక వెంకటేష్ గారి కెరీర్లోనే ఒక ఐకానిక్ క్యారెక్టర్ కాబట్టి ఈ సినిమా కరెక్ట్గా యాప్ట్ కాబట్టి అందుకని పెళ్లి కానీ ప్రసాద్ అని పెట్టాం. అంటే ఇందులో అంటే నీ పెళ్లి కాకపోవడానికి కారణం మీ నాన్న అనేసి అంటున్నారు. అంటే అది కంటెంట్ మన టీజర్లో చెప్పేశాం, మా నాన్నే కారణం అని. సో వాళ్ళు ఆ టైప్లో ఉన్న ఫ్యామిలీని ఇంకొక ఫ్యామిలీ ఎదుర్కొంటే ఎలా ఉంటుందని సినిమా. రియల్గా మరి ఎప్పుడు మ్యారేజ్ చేసుకోబోతుంది? ఏం చూడండి, ఎవరన్నా పిల్లల్ని చేసుకుంటాం. సినిమా వాళ్ళకి సరిగా అంటే ఇది ప్రామిస్.